ముందుగా నా దేవాదేవుడికి కోట్లాది వందనాలు. ప్రైజ్లో అందరికీ వందనాలు. ముందుగా నా దేవుడికి ఎందుకు కోట్లాది వందనాలు చెప్పానంటే, ఎన్ని వందనాలు చెప్పినా తనివి తీరదు. ఈరోజు ఈ వీడియో చూస్తున్నా ప్రత్యేకంగా నేను నా లైఫ్లో ముందులో నాకు ఇష్టం వచ్చినట్టు తిరిగాను. దేవుణ్ణి తెలియకముందు దేవుణ్ణి తెలుసుకున్నాక జీవితం ఏంటన్నది తెలుసుకోగలిగాను. మీ అందరికీ నేను కొన్ని మాటలు చెప్తున్నాను, శ్రద్ధ కలిగి వినండి. ఈ వీడియో కేవలం ఒక స్త్రీకి మాత్రమే. ఆ స్త్రీ ఎవరు అంటే, భర్తపై తిరుగుబాటు చేస్తూ భర్తకు లోబడకంట, ఒక మంచి భర్తగా ఉన్న ఆ భర్తపై నిందలు వేస్తూ, తనకు నోరుందని ఇష్టాసారంగా మాట్లాడి, తన చేతిలో సెల్ ఉందని ఎవరికో ఫోన్ చేసి, మామయ్య నా భర్త నన్ను బాధ పెడుతున్నాడు. నిజంగా చెప్పాలంటే ఆ భర్త బాధ పెట్టే భర్త కాదు. ఆమె అలా రికార్డ్ చేసుకుంటుంది వాళ్ళ బంధువులకు ఫోన్ చేసి. ఒక మంచి భర్త మీద నిందలు వేస్తున్న స్త్రీగా ఉంది. వారి బంధువులు ఎవరన్నా, వాళ్ళ అక్కలు కానీ ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే వారికి కూడా ఫోన్ చేసి, అక్క నా భర్త నాకు విడాకులు ఇమ్మంటున్నాడు. ఇలాంటి స్త్రీలు. కానీ ఆ భర్త మంచివాడు, ఎప్పుడూ విడాకులు అడగడు. ఎందుకంటే తనకు ఒక 3 పిల్లలు ఉన్నారనో, తనకు ఒక 2 పిల్లలు ఉన్నారనో, తనకి ఒక బాబు పాప ఉన్నాడనో, ఈమె ఎన్ని బాధలు పెట్టినా ఆ దేవుణ్ణి చూస్తూ సేవలో ముందుకు వెళుతున్న సేవకులు ఎంతోమంది ఉన్నారు. ఈ వీడియో చూస్తున్న ఒక సేవకుల కుటుంబంలో ఒక సేవకుడిని బాధ పెడుతున్న ఒక స్త్రీగా నువ్వు ఉంటే, సేవలో తన మాట విని చక్కగా వెళ్ళే స్త్రీలని ఖచ్చితంగా దేవుడు దీవిస్తాడు. కానీ సేవ చేస్తున్న నీ భర్తని కానీ నువ్వు కానీ కించపరుస్తూ కానీ, నీ ఇష్టాసారంగా చులకనగా కానీ నువ్వు చూస్తే, నీవు మొట్టమొదటిగా ఎవరి చేతిలో పడిపోయావంటే, ఎబ్రీ గ్రంథంలో మనం చూస్తే, ఎబ్రీయుల్లో 10వ అధ్యాయం 31, జీవము గల దేవుని చేతిలో పడుట బహు భయంకరం. ఈరోజు భర్త మీద తిరుగుబాటు చేస్తున్న ఒక స్త్రీకి మాత్రం, అది కూడా ఒక సేవకురాలుగా ఉన్న స్త్రీకి మాత్రమే చెప్పగలుగుతున్నా, నీవు ఒక మంచి సేవకుడి మీద బురద పోస్తూ, అవసరమైతే స్టేషన్కి వెళ్తానో, లేదంటే నలుగురు మధ్యన పెట్టి నీ పరువు తీస్తానో మాట్లాడుతున్న స్త్రీగా కానీ వీడియోలో ఉంటే, ఈ వీడియో వింటే, అలాంటి స్త్రీ ఈ వీడియో చూస్తూ ఉంటే, నువ్వు జీవము గల దేవుడి చేతిలో పడిపోయావని గుర్తుంచుకో. జీవము గల దేవుడి చేతిలో పడిపోయావంటే అర్థం ఏంటంటే, పరలోకానికి కోల్పోతావు. నేను ఈరోజు కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మాట్లాడుతున్నాను. స్త్రీ కోసమే ఎందుకు నేను చెప్పగలుగుతున్నానంటే, పురుషుడితో ఒక మాట్లాడాడు దేవుడు. ఆ మాట కూడా మీకు వినిపిస్తాను. ఈ మాట పురుషులతో దేవుడు మాట్లాడాడు. 1 పేతురు పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం, అటువలనే పురుషులారా, జీవమును కృపావరములలో మీ భార్యలు మీతో పాలువారై ఉన్నారని ఎరిగి, ఎక్కువగా బలహీనమైన ఘటమని భార్యని సన్మానించి, మీ ప్రార్థనలకు అభ్యంతరము కలగకుండానట్లు
జ్ఞానము చప్పున వారితో కాపురము ఉండుడి. ఇక్కడ స్త్రీని బలహీనమైన ఘటం అంట. అందుకు పురుషుడితో చెప్తున్నాడు ఇక్కడ, మెలకువ కలిగి మీ ప్రార్థనలకు ఎటువంటి డిస్టర్బెన్స్ రాకుండా, మీ సేవకు ఎటువంటి డిస్టర్బెన్స్ రాకుండా మెలకువ కలిగి వారిని సన్మానిస్తూ వారితో చక్కగా కాపురము చేయుడి అన్నాడు. సేవకుడు దేవుణ్ణి నమ్ముకున్నాక తన పాత్రగా మారిపోయిన తర్వాత తన దేహం ఎలాగైతే ప్రేమించుకుంటున్నాడో అలాగే తన భార్యను కూడా ప్రేమించే మనసుతో సేవకుడు వెళ్తున్నారు కొంతమంది. నేను అందరినీ అంటం లేదు. ఈ యొక్క వీడియో ఒక మంచి సేవకుడిని, సేవకురాలు బాధ పెడుతున్న వారికి ఈ వీడియో. అలాంటి వారు ఉన్నారు, లేరంటారా? ఒక మంచి సేవ చేస్తుంటే మంచి సేవకురాలుగా ఉండాలి, ఉండకంట ఆ సేవకుడిని బాధ పెడుతున్న స్త్రీ ఈ వీడియో చూస్తే ఈ వీడియో నీకే. దేవుడు పురుషుడితో మాట్లాడాడు, కానీ దేవుడు మాటకు శిరస ఉంచి భార్యను ప్రేమిస్తూ ఎన్ని మాటలన్నా పిల్లలు ఉన్నారు కదా అని జాగ్రత్త పడి, ఒకవేళ రోడ్డెక్కితే నా పరువు పోదు, నా పరువు కాదు దేవుడు పరువు పోద్ది, నేను తప్పు చేయకపోయినా ఒక స్త్రీ వెళ్ళి కంప్లైంట్ పెడితే పోలీసులు వారి మాట వినే నిందలు వేసి అవమానంగా దేవుణ్ణి దూషిస్తారు అని భయపడి చాలామంది సేవకులు ఆ స్త్రీని ఏమీ అనటం లేదు. ఆ వీక్నెస్ చూసుకొని కొంతమంది స్త్రీలు భర్తల్ని ఆడిస్తున్నారు. అలాంటి స్త్రీ ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు దేవుడు. ఖచ్చితంగా నీతో మాట్లాడుతున్నాడు. స్త్రీలారా వినండి. అలాంటి స్త్రీలు ఉన్నారు, ఎవరైనా ఉంటే వినండి ఈ మాటలు. యోబు గ్రంథములో ఒక మాట ఉంది. యోబు గ్రంథంలో ఒక మాట ఉంది, చూద్దాం. 8వ అధ్యాయంలో 21వ వచనం. 8వ అధ్యాయంలో 21వ వచనం. నిన్ను పగపెట్టువారు అవమానభరితులగుదురు. ఎందుకు ఈ మాట చెప్పాడు దేవుడు? యోబు భార్య అక్కడ యోబుతో మాట్లాడుతున్నాడు. నిన్నెవరైతే ఇబ్బంది పెట్టాలని నిన్ను అవమానిస్తున్నారో, అక్కడ 21 మళ్ళీ చదువుతున్నాను. నిన్ను పగపెట్టేవారు అవమానభరితులగుదురు. ఒక దినము ఆమె తెలుసుకుంటే అవమానం పడిపోయి అయ్యో నా భర్తకి ఇంత చేశానా అని తెలుసుకొని మారుతుంది. కానీ దేవుడు ఏమంటున్నాడో ఈరోజు వాక్యం వినండి. యోబు భార్య మొట్టమొదటి యోబు అధ్యాయంలో 2వ అధ్యాయంలో చూడండి 9వ వచనం. 2వ అధ్యాయం 9వ వచనం. అతని భార్య వచ్చి, నీవు ఇంకను యథార్థతను వదలకు ఎందువా, దేవుణ్ణి దూషించి మరణము కమ్ము. చూసారా ఎంత ఘోరంగా మాట్లాడుతుందో. నీది ఒక బతికేనా ఒక సేవకుడి మీద కలబడుతుంది. నీది ఒక బతికేనా దేవుణ్ణి దూషించి చావు అంటే అర్థం ఏంటి? ఎవరున్నారు ఆమెలో అంటే ఓ దురాత్మ పనిచేస్తుంది. సాతాను తాలూకా దురాత్మ ప్రభావాలు పనిచేస్తుంది. ఈరోజు ఒక సేవకుడి మీద తిరగబడుతున్న సేవకురాలుగా ఉన్న నీవు పైకి మాత్రం సమాధి పైన ఉన్న సున్నంలాగా ఉండొచ్చు. నువ్వు నీకోసం దేవుడు కొన్ని మాటలు మాట్లాడుతున్నాడు. విను. వినకపోతే దేవుడి చేతిలో పడిపోయావు. నీ బ్రతుకు మార్చుకో. మంచి సేవకుడిని నువ్వు దూషిస్తున్నావే, ఏ తప్పు చేయట్లేదు. నీ మాట, ప్రతి మాట నీ మాట వింటున్నాడే. పిల్లల కోసం తల వంచుకొని దేవుడు మాట ప్రకారం వాగ్దానంతో సేవ చేసుకుంటూ ఈ సేవను ముందుకు నడిపించాలని ఓపిక సహనంతో ముందుకు వెళుతుంటే అలాంటి భర్తల్ని ఆడించే స్త్రీలుగా ఉన్న పాస్ట్రమ్ములుగా పైకి పేరు ప్రతిష్టలతో చలామణి అవుతున్న వారితో దేవుడు మాట్లాడుతున్నాడు.
సామెతలు అధ్యాయంలో మీతో ప్రతిదీ కూడా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. సామెతలు అధ్యాయంలో ఈ వీడియో ఎంత వీడియోనో మీరు చూడండి. సామెతలు 16:18 నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు నడుచును. అది నీవు నాశనం అయిపోవడానికి రెడీగా ఉన్నావని, నీ గర్వం నిన్ను పడిపోయినట్టు ఎక్కడ పడిపోతావు అంటే డైరెక్ట్ నరకంలోకి పడిపోతున్నావు. నీ అహంకారమైన మనసు దేవుడికి తెలుసు. దేవుడు చూడటం లేదా నిన్ను? ఈ సీసీ కెమెరాలకి ఈ ప్రజలెవరికి తెలియదు నువ్వు ఎలాంటి దాని పైకి మాకు సమాధి పైన సొన్నంలాగా ఉన్నావు, మంచి పాశ్రమంగా ఉన్నావు. పాపం నీ భర్త సేవకి వెళ్ళి వస్తుంటే అలాంటి వ్యక్తిని డబ్బులు తెచ్చావా అని అనేక రకాల మాటలతో బాగా చూస్తే పర్లే, ఎప్పుడైనా కొంత డబ్బులు లేకపోతే ఇది నీది ఒక జన్మేనా, నీది ఒక బ్రతికేనా అని ఆడేసుకున్న సేవకులు ఎంతోమంది ఉన్నారు. సేవకులు అంటే సేవకురాళ్ళు ఉన్నారు. అర్థం చేసుకోండి, ఉన్నటప్పుడు బాగుండండి. ఒక యథార్థమైన సేవకుడు డబ్బుని చూడండి, దేవుడు సేవ చేస్తాడు. ఎంతోమంది ఆత్మలను రక్షించబడాలి అని కన్నీరు ప్రార్థన చేస్తూ తన భార్య బాగుండాలని, తన పిల్లలు బాగుండాలని ఆలోచన కలిగిన వాడు దేవుడు చెప్పినట్టు ఆమె ఘటము గనక మెలకువగా ఉండి ప్రార్థన చేయనే మాటకి కట్టుబాటై ఆమె ప్రతి మాటకి సన్మానిస్తూ ఒప్పుకుంటూ ప్రార్థనకి ఆటంకం రాకుండా ప్రతి దానికి శిరస ఉంచి అలాగేనమ్మా అని అడిగిందల్లా ఆమె పాగాల దగ్గర పెట్టి వెళ్ళిన సేవకులు ఎంతోమంది ఉన్నారు. కొంతమంది సేవకులు దేవుణ్ణి నమ్ముకున్నాను కనుక నేను చనిపోలేకపోతున్నాను, బలవంతంగా చనిపోతే నేను నరకానికి వెళ్ళిపోతాను, నా భార్య పెట్టిన టార్చర్ వల్ల అని బాధపడుతున్న సేవకులు ఉన్నారు. కానీ ఏ సేవకురాలైతే అలాంటి మంచి భర్తను బాధ పెడుతుందో ఆ స్త్రీకి నేను చెప్తున్నాను, ప్రసంగిలో ఒక మాట ఉంది చూడండి. ప్రసంగిలో నీ గర్వం ఏం చేస్తుందో చూడండి. ప్రసంగిలో 8వ అధ్యాయము 13వ వచనం. భక్తిహీనులు దేవుని సన్నిధిని భయపడరు గనుక వారికి క్షేమము కలుగుదనియు వారు నేడ వంటి దీర్ఘాయువును పొందకపోవుదురనియు నేను ఎరుగుదును. అది నీకు దీర్ఘాయువు ఉండదు, సడన్గా ఆగిపోతావని చెప్తున్నది వాక్యం. నువ్వేమో మనుషుల స్వభావంతో నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొని నీ భర్తని మంచి సేవ చేస్తున్న సేవకుడిని బాధ పెడుతున్నావు చూడు, నువ్వు మధ్యలో నువ్వు ఆగిపోతావంట. దేవుడు ప్రేమ చాలా గొప్పది. ఆ మాట ఏంటంటే రోమపత్రిక 13:10 చదువుకోండి. ప్రేమ పొరుగువారికి కీడు చెయ్యదు అనే మాట ఉంది. కానీ కొంతమంది సేవకురాళ్ళు భర్తకే కీడు చేస్తున్నారు. మంచి భర్త మీద తిరుగుబాటు స్వభావం, ఏమైనా మాట్లాడితే చాలు పోలీస్ స్టేషన్కి వెళ్తాను, పోలీస్ స్టేషన్కి వెళ్తే దేవుని మీద దేవుని నామానికి అవమానం అని శిరస్సు ఉంచుకొని వారు చెప్పిన మాటలన్నిటికీ పాటిస్తూ ముందుకెళ్ళిన సేవకులు ఉన్నారు. చెప్పు తీసుకొడతాను, కాలుతో తంతాను, లేదా మా వాళ్ళని తీసుకొచ్చి నేను బయటికి ఈడ్చిడిచి తంతానన్న స్త్రీలు సేవకురాల్లో కూడా ఉన్నారు. పోలీస్ స్టేషన్లో పెట్టిన స్త్రీలు కూడా ఉన్నారు. ఈ వీడియో అన్యులు చూసినా, దైవ సేవకులు చూసినా, ఇంకెవరు చూసినా ఇది యథార్థత. ఎవరు ఎన్ని అనుకున్నా, ఎన్ని నిందలు ఆ సేవకుడి మీద వచ్చినా, ఆ స్త్రీ బలవంతంగా ఆ వ్యక్తి మీద కేసులు పెట్టినా, ఈ భూలోకంలో కేవలం మనుషుల స్వభావంతోనే ముందుకు వెళుతుంది. కానీ దేవుడు అన్నీ చూస్తున్నాడు గనక ఖచ్చితంగా సేవకుడిని దేవుడు రక్షించుకుంటాడు. నీ ఓర్పు సహనము నీ ప్రాణము దక్కించుకుందు అన్నాడు. నా నామము నిమిత్తం మనుషులందరి చేత మీరు ద్వేషించబడతారు, భార్య ద్వారా కూడా, కానీ నీ ఓర్పు సహనం నీ ప్రాణం దక్కించుకుంటారని లూకాసు వార్త 21 అధ్యాయం 17, 18, 19 చెప్తుంది.
ప్రసంగిలో ప్రేమ మరణమైనంత బలమైనది, ఈర్ష్య పాతాళమైనంత కఠోరమైనది. అమ్మా స్త్రీ, భర్త మీద తిరగబడుతున్న ఓ సేవకురల్లా, ప్రసంగిలో 8:6 చదువు. ప్రేమ మరణమైనంత బలమైనది అంటే నీకోసం శిలువ త్యాగం చేసిన తండ్రి నీవు బ్రతుకు మార్చుకుంటే నిన్ను రక్షించుకొని నీ కుటుంబాన్ని దీవించి ముందుకు నడిపిస్తాడు. లేదా నీవు కానీ నీ ఇష్టానుసారంగా అసూయతో నువ్వు కానీ నీ భర్త మీద తిరగబడితే పాతాళంలో దిగబడిపోతావు అంటారు. ప్రేమ మరణమైనంత బలమైనది, ఈర్ష్య పాతాళమైనంత కఠోరమైనది. పాతాళంలోకి వెళ్ళిపోతావు నీ ఈర్ష్య వల్ల. తెలుసుకోండి. ఎక్కువగా మాట్లాడి నా భర్తని దూషించాలని ఆలోచించిన స్త్రీలకి మాత్రం నేను ఒక మాట అయితే చెప్పగలుగుతున్నా. సామెతలు 13 చదువుకుంటే తనకు తానే నాశనము తెచ్చుకుంటుంది. తప్పుడు ఆలోచనలు చేసి గర్వపడిన స్త్రీ, అసూయతో ఉన్న స్త్రీ, ఒక సేవకురాలుగా చలామణి అవుతున్న స్త్రీ తనకు తానే నాశనం తెచ్చుకుంటుంది. ఇందాల ప్రసంగి 8:13 విన్నాం కదా, దీర్ఘాయువు ఉండదు, నీడలా మారిపోద్దంట, అయిపోతావు. నువ్వు తెలుసుకోవాలి. ప్రకటనలో 2:19 నీ క్రియలు ఆయనకు తెలుసు, నీ పరిచర్య తెలుసు. అది చదువుతాను చూడండి. ప్రకటన గ్రంథములో 2:19 చదువుతున్నాను. నీ క్రియలు, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహనమును నేను ఎరుగుదును. దేవుడికి తెలుసు నువ్వేం చేస్తున్నావు. ఈ మనుషులందరి దగ్గర సమాధి పైన ఉన్న సొన్నంలాగా ఉండి నువ్వేదో మంచిదానిలాగా, పాస్టర్ గారు ఏదో చెడ్డవారిలాగా నువ్వు క్రియేట్ చేస్తున్నావు చూడు. ఈ మనుషులు నమ్మొచ్చు, కానీ దేవుడు నమ్మడు కదా. ఇది తెలుసుకో. దేవుడు నిన్ను చూస్తున్నాడు. కీర్తన భాగంలోని 11:4 ఇంకా చాలా చోట్ల చూస్తున్నాడు నిన్ను. ప్రతి నరుణ్ణి చూస్తున్నాడు. సామెతలు 15:3 మంచివారిని చెడ్డవారిని కూడా దేవుడు చూస్తున్నాడు. ఈరోజు కొంతమంది స్త్రీలు అలాగున్నారు. ఎలా ఉన్నారు? వాళ్ళ మనసులో ఉన్న భావం ఏంటి? ఎందుకు అలా తయారవుతున్నారంటే లోకములో పడిపోయి, లోకాశలకి బానిస అయిపోయి, ఒక మనుషుల స్వబుద్ధిని ఆధారం చేసుకొని ఈ లోకములు ఏదో సంపాదించాలనే ఆలోచనలతో ఉన్న స్త్రీలు, నేను ఉద్యోగం చేసుకుంటున్నాను, సేవకురాలు చేసుకున్న వాళ్ళు ఉన్నారండి. నీ సేవ నాకు నచ్చలేదు, నువ్వు సేవ చేసుకుని నా కుటుంబాన్ని పోషించు, నేను రూపాయి డబ్బులు నీకు ఇవ్వను అన్న స్త్రీలు ఉన్నారు. ఉద్యోగం ధర ఎవరితోనో పరిచయం అయ్యి ఎవరు చూడలేదు అనుకుంటున్నారు. భర్తను విడిచి వెళ్ళిపోయిన స్త్రీలు కూడా చాలామంది ఉన్నారు. మంచి సేవకుడిని విడిచి వెళ్ళిపోయిన కొంతమంది స్త్రీలు ఉన్నారు. ఈ మాట ఎంతమంది విన్నా ఉన్న వాస్తవం మాత్రం చెప్తున్నాను. అలాంటి స్త్రీ వీడియో చూస్తే నీ బ్రతుకు మార్చుకో. నిందలు వేస్తూ ఉంటారు భర్త మీద, లేనిపోయినవన్నీ చెప్తూ ఉంటారు, కపటమైన ఆలోచనలతో ఇబ్బంది పాలు చేస్తారు, కించపరుస్తారు, భర్త చెప్పిన మాటలు పట్టించుకోరు, అర్థం చేసుకోరు భర్తని. కాని మాటలతో బాధపరుస్తూ ఎన్నో రకాలుగా వారు బంధువుల దగ్గర, ఈ అమ్మాయి బంధువుల దగ్గర ఆ పాస్టర్ గారిని ఫిల్ట్ పట్టుకొని ఇష్టాసారంగా మాట్లాడిన స్త్రీలుగా చాలామంది, కొంతమంది సేవకురాలుగా ఉన్నవారు ఉన్నారు. నేను కొంతమందిని చూశాను, పేర్లు చెప్పను నేను. ఆ సేవకులు ఏడుస్తున్నారు, ఎవరికీ చెప్పుకోలేక, నా భార్య ఎలా చేస్తుందయ్యా, నాకు 3 పిల్లలు ఉన్నారయ్యా, లేకపోతే 2 మగపిల్లలు ఉన్నారయ్యా, లేకపోతే ఒక పాప బాబు ఉన్నారయ్యా, నా పరిస్థితి ఏంటయ్యా, శైలేష్ పాల్ గారు ప్రార్థనలో పెట్టండి అని ఏడుస్తున్నారు వాళ్ళు. నేను ఒక్కటే చెప్తున్నాను, బ్రదర్,
మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయం 12, 13, 14 వచనాలు చదవండి. ఆ నిందలు అవమానాలు చూడొద్దు. దేవుని ఆత్మ మన మీద ఉంది. చక్కగా మెలకువ కలిగి ప్రార్థన చేసుకొని వారిని సన్మానిస్తూ ముందుకు వెళ్ళిపోదాం. మీకు దెబ్బ తగిలితే ఆమెకు తగలదు, ఆమెకు దెబ్బ తగిలితే మీకు తగలదు, మీకు దెబ్బ తగిలితే ఆమెకు నొప్పెట్టదు, ఆమెకు దెబ్బ తగిలితే మీకు నొప్పెట్టదు. ఎవరు ప్రతిఫలం వారికి ఉన్నది. ఆమె మారితే ముఖ దర్శనం చేస్తుంది దేవుణ్ణి. హృదయం అనేది యథార్థంగా ఉంటే దేవుణ్ణి చూస్తుంది. ఓపికతో మీరు వెళ్ళండి బ్రదర్, ప్రార్థన చేద్దాం, మారుతారు. ఒకవేళ దేవుడు కానీ ఆయన చేతిలో పడిపోతే ఖచ్చితంగా గుట్టన్న మారుస్తాడు. కానీ ఆమె తెలుసుకోలేకపోతుంది కనుక ప్రార్థన చేద్దాం, నువ్వు బాధపడద్దు అని ఆయనకు ప్రార్థన చేసిన రోజులు ఉన్నాయి. కానీ ఒకటి మాత్రం వాస్తవం. అయితే ఆ స్త్రీకి చెప్పే మాట, ఎవ్వరూ చూడలేదు, నేను అబద్ధమాడి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఈయన్ని ఇబ్బంది పాలు చేయాలనుకుంటున్న స్త్రీ, నీ కొన్ని మాటలు చెప్తున్నా. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకుంటున్నావు గనక నీ కుట్రంతా దేవుడికి తెలుసు. దేవుడు చూస్తున్నాడు నిన్ను ఒక దినం లెక్క అడగడానికి. మత్తయి సువార్త 12వ అధ్యాయం 36 ప్రకారం, రోమాపత్రిక 14, 11, 12 ప్రకారం నిన్ను మోకాలేసి లెక్క అడుగుతాడు ఒక దినం. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకుంటున్నావు. సామెతలు 3, 5, 6 ప్రకారం, 3వ అధ్యాయం 5, 6 ప్రకారం నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోక అని చెప్పాడు. కొన్ని మాటలు నేను ఇక్కడ కొరింథీలో ఒక మాట ఉంది, నేను చెప్తాను. కొరింథీ పత్రిక 7వ అధ్యాయము 16వ వచనం మాట చెప్తున్నాను. ఓ స్త్రీ, నీ భర్తను రక్షించుకుందువో లేదో నీకేమి తెలియను. ఓ పురుషుడా, నీ భార్యను రక్షించుకుందువో లేదో నీకేమి తెలియను. అని మాటకి నేను అంటాను, ఇక్కడ ఓ స్త్రీ అనే మాట పక్కన నీ భర్తను అనే మాట నేను తీసుకుంటున్నాను. ఓ సేవకురాలా, నీకు బ్రతిమాలుకుంటున్నాను. ఓ సేవకురాలా, నీ భర్తను ఎందుకు అంత బాధపడుతున్నావు? దయచేసి నీ బ్రతుకు మార్చుకో. నీ భర్తను బాధపెడుతున్నావు, నువ్వు స్వబుద్ధిని ఆధారం చేసుకొని పరలోకాన్ని కోల్పోతున్నావు తల్లి అని నేను చెప్పగలుగుతున్నాను. నీవు కానీ నీ భర్తకి సపోర్ట్ చేస్తే మంచి సేవ, ఈ భూలోకంలో మంచి సేవ చేయగలం. దయచేసి మార్చుకోండి. ఈ వాచీకి ఉన్న గ్యారంటీ నీకు లేదమ్మా. ఈ యొక్క పెన్నుకున్న గ్యారంటీ, ఈ రెండు మూటకట్ట అక్కడ పెడితే 100 సంవత్సరాలు ఉంటాయి. నువ్వు అలాగా అరిచి 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 సేవకుడి మీద తిరగబడి తక్కువ చనిపోయావా, పరలోకం భాగ్యం కోల్పోతావు. నువ్వు బ్రతుకుంటుండగే నీ బ్రతుకు మార్చుకొని ఆ దేవుడు కాస్త చూసి, అయ్యా నన్ను క్షమించు ప్రభువా అని అడిగితే చాలు. ఎంతవరకు నీ మాటలకు చిక్కబడిపోయావు నువ్వు. ప్రతిదీ దేవుడు లెక్కలోకి వెళ్ళిపోతున్నావు నువ్వు. సామెతలు 6:2 చదువుకో. దయచేసి నీ భర్తను నువ్వు బాధ పెడుతున్నావు, నువ్వు బ్రతుకు మార్చుకుంటే నువ్వు రక్షించబడతావు. దేవుడు క్షమిస్తాడు. నీ వల్ల అన్యజనుల దగ్గర దేవుడు నామము దూషించబడుతుంది. జాగ్రత్త. నీ భర్త బయటికి వెళ్ళి భార్య ఇలా చేస్తుందని చెప్పుకోలేని పరిస్థితి. ఎవరైతే ఆత్మలుగా ఉంటారో, అంటే ఎవరైతే ఆత్మలు అంటే ప్రాణ స్నేహితులుగా ఉంటారో సేవకులు, వారిలో వాళ్ళు మాత్రమే అయ్యా నా భార్య ఎలాగుందయ్యా ప్రార్థన చేయండి అని ఏడుస్తూ ప్రార్థన రిక్వెస్ట్ పెట్టుకుంటున్నారు. దయచేసి సేవను పాడు చేయకండి. పరలోకాన్ని కోల్పోక నీ భర్తను పాడు చేసుకోవద్దు. దానివల్ల నీ పిల్లల భవిష్యత్తు కూడా పాడైపోద్ది. నీ వల్ల దేవుడు నామం ఈ భూలోకంలో లోకంలో ఉన్నవాడు అల్లరి పాలు చేయాలని నిన్ను వాడుకుంటున్నాడు వాడు, సాతానగాడు. దయచేసి వాడికి గుడ్ బై చెప్పి దేవుడు సన్నిధిలోకి చేరుకుంటే ఏనాడు నిన్ను విడిచిపెట్టడం. ఆయన దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా క్షమించి ఆదరించి ప్రేమించి ముందుకు నడిపిస్తాడు. నేను నడవవలసిన త్రోవ నడిపిస్తాను అంటాడు. దయచేసి నీ బ్రతుకును మార్చుకో. నీ భర్తను అనే మాటలు నీవు
బాధపరిచే ఆ దినాలు నీ భర్త ఎంత కృంగిపోయాడో, దేవుడు ఎంత బాధపడుతున్నాడో నీకు తెలియదు. తప్పుడు వాయిస్ మెసేజ్లు, భర్తతో తెలివిగా మాట్లాడి వాయిస్ రికార్డ్ చేసుకొని, ఎవరెవరితోనో భర్త కోసం మాట్లాడి నా భర్త ఎలా చేస్తున్నాడని వాయిస్ రికార్డ్ చేసుకొని, అబద్ధాలతోనూ ఉండి ఏదో ఒక రోజు నీ భర్తని ఇరికిద్దామన్న ఆలోచనలతో ఉంటే నీవే ఇరుక్కుపోతావు. ఎఫెసీయుల అధ్యాయంలో ఒక మాట ఉంది, చూద్దాం. ఎఫెసీయుల అధ్యాయంలో క్లియర్గా ఉంది. ఎఫెసీయుల అధ్యాయంలో 5వ అధ్యాయము 22, 23, 24. స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషునకు లోబడి ఉండండి. లోబడమన్నాడు. నువ్వు లోబడకంట నువ్వు ఎలా ఉన్నావు ఒకసారి అర్థం చేసుకో. క్రీస్తు సంఘమునకు శిరసయ్యున్న లాగున పురుషుడు భార్యకు శిరసయ్యున్నాడు. అసలు నీకు శిరసై నీ భర్త ఉన్నాడు, అది కూడా గుర్తెచ్చుకో. క్రీస్తు శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్లుగా భార్యలు కూడా ప్రతి విషయంలో తమ పురుషులకు లోబడవలను. ఇది వాస్తవం. మీరు లోబడితే మీ జీవితం బాగుంటుంది. నువ్వు లోబడకుండా ఉన్నావు గనక, నీ ఆలోచనలన్నీ వేరువేరుగా ఉన్నాయి గనక, యెషయా 65, 1, 2 వచనాలు, మొట్టమొదటి వచనం, 2వ వచనం కూడా చదువుకో. నీ ఆలోచనలు మంచివి కాకపోయినా నీకు దర్శనమిచ్చి నిన్ను మంచి దారులు నడిపించాలని దేవుడు చూస్తున్నాడు. యోబు అధ్యాయంలో భార్య ఎలాగైతే దూషించిందో అలాంటి స్త్రీగా నువ్వు ఉంటే నీ జీవితంలో చాలా బాధలు పడిపోతావు. దయచేసి ఇక్కడ ఒక స్త్రీని చూపిస్తున్నాను, 2 స్త్రీలను చూపిస్తాను మీకు. ఎస్తేరులో మొట్టమొదటి అధ్యాయము 12వ వచనం, అక్కడ వస్తికి అనే ఒక స్త్రీ కనిపిస్తుంది. భర్తకు లోబడక తన జీవితాన్ని నాశనం చేసుకుంది. మీరు కీర్తనలు 55వ అధ్యాయము 9 నుంచి 15 వచనాలు చదువుకోండి. ఇక్కడ నేను ఒక వచనం చదివి, కీర్తనలు 55, నేను ఇక్కడ ఒక వచనం చదువుతున్నాను. కీర్తనలు 55వ అధ్యాయం 9 నుంచి 15 వచనాలు చదువుకోండి, అర్థమవుతుంది మీకు. అక్కడ ఏ పాపం ఉందో మీకు అర్థమవుతుంది. 55:15లో నేను ఒక మాట చదువుతున్నాను. వారికి మరణము అకస్మాత్తుగా వచ్చునుగాక, సజీవులుగానే వారు పాతాళమునకు దిగిపోవుదురుగాక. చెడుతనము వారి నివాసములోను వారి అంతరంగములోని ఉన్నది. అది చెడుతనం ఎక్కడుందంట? వారి నివాసంలో ఉందంట, అంతరంగంలో ఉందంట. అలాంటి స్త్రీలుగా మీరున్నారు. నీ అంతరంగాన్ని పరిశోధించే దేవుడు బైబిల్ గ్రంథంలో ఉన్నది. నీ అంతరంగాన్ని పరిశోధించే దేవుడు. ఇర్మియా 17వ అధ్యాయం 9, 10 వచనాలు చదువుకోండి. నీ అంతరంగాన్ని కూడా చూస్తున్నాడు, నీ హృదయాన్ని కూడా చూస్తున్నాడు. సామెతలు 17:3 ప్రకారం నీ హృదయం ఎలాంటిదో దేవుడికి తెలుసు. ఒక దినము నిన్ను లెక్కడగడానికి మాత్రమే. యోబు అధ్యాయంలో నేను 5:21 ఇందాకలా మీకు చదివి వినిపించాలనుకుంటాను. చూడండి, ఈ మాట చూడండి ఒకసారి. యోబుతో ఇక్కడ మాట్లాడుతున్న మాటలు. యోబు 5వ అధ్యాయం 21, నోటి మాటల చేత కలుగు నొప్పి నీకు తగలకుండా ఆయన నిన్ను చాటున చేయును. దేవుడికి స్తోత్రం. ప్రళయము వచ్చినా నీవు దానికి భయపడవు అన్నాడు. నువ్వన్న మాటలకి సేవకుడు భయపడడు, దేవుడు అభయం ఇచ్చేశాడు. కానీ నీ మాటలకు నువ్వు చిక్కబడిపోయావని సామెతలు 6:2లో ఉన్నది. నీ మాటలు ఆయనకు నువ్వేదో అంటున్నావు అనుకుంటున్నావు, కానీ దేవుడు అతన్ని రక్షించుకుంటాడు. కానీ నిన్ను ఒక దినము లెక్క అడుగుతాడు. ఖచ్చితంగా నువ్వు తెలుసుకోవాలి. మీకు ఇంకొక మాట, లూకాసు వార్త 6వ అధ్యాయం 38లో లాస్ట్ లైన్ నుంచి చదువుతున్నాను. ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీకు మరలా కొలవబడునని చెప్పాను.
ఇది కేవలము దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు ఎలా నిందించాలనుకున్నావో, ఎంతగా నిందపాలు చేసి అవమానించి నీ భర్తని, సేవని పాడు చేయాలనుకుంటున్నావో నీకే నాశనం వస్తుందని దేవుడు మాట్లాడుతున్నాడు. నీ బ్రతుకు మార్చుకుంటే పాతాళం తప్పించబడతావు, నరకం తప్పించబడతావు, పరలోకానికి వెళతావు, దేవుడిని నీ కన్నులారా చూస్తావు. అలాంటి స్త్రీలు ఎవరైనా ఉంటే నోటితో, కంటితో, హృదయంతో, మాటతో, చూపుతో, కాళ్ళతో, జ్ఞానంతో, ఆలోచనతో, బుద్ధితో, మాటతో, తనువుతో, శరీరంతో, ఊహతో, తలంపులతో, దేహంతో ఎన్నో తప్పులు చేశాను ప్రభువా, నన్ను క్షమించు అని పాప క్షమాపణ కోరుకుంటే నిన్ను క్షమించడానికి తన 2 చేతులు చాచి ఉన్నాడు. నీ భర్తని, దేవుణ్ణి, అయ్యా నన్ను క్షమించు అని అడగగలవా? అయితే కళ్ళు మూసుకో, ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా నీకు వందనాలు. ఎంతవరకు తన భర్తని బాధపడుతున్న స్త్రీలు ఎవరైనా ఈ వీడియో చూస్తే వారిలో నీ వాక్యం ద్వారా ప్రభు వారు మారు మనసు పొందుకుంటే మరలా వారిని ఒక్క అవకాశం ఇచ్చి క్షమించి ప్రభు వారు చేసిన పొరపాట్లు, వారు చేసిన ప్రతిదీ కూడా ఏదైతే సేవకుడికి బాధపరిచారో, దుఃఖపరిచారో, శ్రమ పెట్టారో, వేదనతో నింపారో క్షమించి ఆమె కన్నీరు ప్రార్థన చేస్తూ ప్రభువా నీ బంగారు పాదాలు నా కన్నీరుతో కడుగుతున్నాను, నన్ను క్షమించు, నా భర్తని ఎన్నో రకాలుగా ఇబ్బంది పెట్టాను ప్రభువా, నన్ను క్షమించు అని పశ్చాత్తాపడిన ఏ స్త్రీ అయితే ఉందో ప్రభువా, ఆ స్త్రీని క్షమించి నాయన మరలా మంచి సాక్షిగా నీ సన్నిధిలో నుంచోబెట్టి భర్తకి లోబడుతూ, భయపడుతూ, నీకు లోబడి నీ మాటలు వింటూ నీ మార్గములో నీ చిత్తం నెరవేర్చే బిడ్డలుగా భర్తని, పిల్లల్ని కంటికి రెప్పలా చూసుకుంటూ నీ సేవ చేసుకున్న స్త్రీగా ఆమెను నీ పాత్రగా మరలా ఒక అవకాశం ఇచ్చి రక్షించండి ప్రభు. బిడ్డను జ్ఞాపకం చేసుకోండి. ఎవరైతే అహంభావంతో ఉన్నారో వారిని నీ చిత్తానికి వదిలేస్తున్నాను ప్రభు. ఎవరైతే మనసును మార్చుకున్నారో వారందరినీ క్షమించి 128వ కీర్తన ఆశీర్వాదాలతో ఇదిగో ఆనాడు యెహోషువ అన్నాడు, నేనును నా ఇంటి వారు యెహోవాను సేవించదు అనే మాట ప్రకారం దేవుని నీ సేవ, సంపూర్ణమైన సేవ చేసుకున్న భాగ్యాన్ని కుటుంబానికి ఇచ్చి మంచి సాక్షులుగా, మంచి పాత్రగా, నీ పాత్రలుగా వాడుకొని అనేక రకాల ఆత్మలను బలపరిచి నీ సన్నిధులకు నడిపించే కుటుంబముగా దీవించండి. అల్పుణ్ణెందుకు పనికిరాని వాడిని నాయన ఈ ప్రార్థన విని నీ యొక్క పాత్రలో ఉంచిన నన్ను నీ సేవలో ఇంకా బహుబలంగా వాడుకోండి. మాకు మీరు తోడుంటే చాలయ్యా. ప్రజలందరినీ కాపాడు. భూమి మీద ఉన్న సమస్త దేశ ప్రజల్ని కాపాడు. సేవకుల్ని, స్వార్థికులను, సంఘబిడ్డల్ని, సాక్షులుగా బ్రతుకుతున్న అందరినీ కాపాడు. హిందూ, ముస్లిం, క్రిస్టియన్ బ్రతుకుతున్న అందరినీ కాపాడు. నీ రాకడికి సిద్ధపడి ఉన్నావు. యెరూషలేము మందిరం కట్టించి ఇశ్రాయేలు దేశాన్ని కాపాడు. ఇండియాను కాపాడు. అన్ని దేశాలని జ్ఞాపకం చేసుకున్నాయన. రక్షణ లేని వారికి రక్షణ ఇవ్వండి. మా ఇరువురు కుటుంబాల్ని, రక్త సంబంధికుల్ని, స్నేహితుల్ని, మా ప్రాంతంలో ఉన్న వారిని, ఇంటి ఓనర్స్ని అందరినీ కూడా రక్షించండి. యేసు నజరేయుడి నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. మారండి. మన దేవుడు గొప్ప దేవుడు. డబ్బులు ఇస్తే దొరకడు. ఆయన ప్రేమతో నింపబడండి. సంపూర్ణ సేవ చేసుకుందాం. మీ భర్త, భార్యలు ఇద్దరు కలిసి దేవుడు సేవ చేయండి. నా కొరకు కూడా, ఈ అల్పుడి కోసం కూడా ప్రార్థన చేయండి. నేను, నా భార్య కూడా మంచి సేవ చేయాలి. దేవుడు కొరకు బ్రతకాలి. ఈ లోకంలో ధనం కాదు, దేవుడు నాతో ఉంటే చాలు. నా కుటుంబంతో ఉంటే చాలు. అలాగే మన అందరి కుటుంబంతో దేవుడు ఉండాలి. ప్రతి ఒక్కరూ రక్షించబడాలి. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ది లార్డ్.